వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మంత్లీ ప్రిడిక్షన్స్. మనం సెప్టెంబర్ మంత్ గురించి చూద్దాము. అయితే నేను మంత్లీ ప్రిడిక్షన్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలి. ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ ఛానల్కి కానీ ఎంఎస్ఐ ఆస్ట్రాలజీకి కానీ బ్రాంచెస్ ఏం లేవు. సో మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనంటే మనకి ఆఫీస్ నెంబర్ అనేది అఫీషియల్ నెంబరు ఈ వెబ్సైట్లో కానీ లేకపోతే ఈ వీడియోస్ కింద కానీ ఉంటుంది. ఆ నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ఎందుకంటే ఎవరో ఇద్దరు ముగ్గురు డిఫరెంట్ వేలో మన బ్రాండ్ని యూజ్ చేస్తున్నారని మాకు తెలిసింది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ అఫీషియల్ నెంబర్ నుంచి మాత్రమే మీరు కన్సల్టేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నా కన్సల్టేషన్ నెంబర్ కొంతమంది నా క్లయింట్స్ దగ్గర ఉంది, వాళ్ళు డైరెక్ట్ నన్నే కాంటాక్ట్ చేయొచ్చు. కాబట్టి వేరే వేరే ఎంఎస్ ఆస్ట్రో అని ఇంకోటని ఏవో పేర్లు పెట్టుకుని ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. బట్ మీరు మన అఫీషియల్ ఛానల్, నా వాయిస్ ఉన్నది అండ్ మీ కన్సల్టేషన్స్ అన్నీ కూడా నా వాయిస్తోనే వస్తాయి. ఈమెయిల్స్ అయినా ఇవైనా అలా ఉన్నవి మట్టుకే ఇది అథెంటికేటివ్ అనమాట. ఎందుకంటే మనకి పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ మన బ్రాండ్ని ఇమిటేట్ చేసే వాళ్ళు కూడా తయారవుతారు. సో కాబట్టి ఈ మధ్యన ఒక 6 months నుంచి ఈ ప్రాబ్లం అనేది నోటీస్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, మనకి థర్డ్ బ్యాచ్కి ఎంఎస్ ఆస్ట్రో అకాడమీ థర్డ్ బ్యాచ్కి మనము రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. సో సెప్టెంబర్ మంత్ అండ్ అక్టోబర్ మంత్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. కాబట్టి థర్డ్ బ్యాచ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సో విల్ గో టు ద సబ్జెక్ట్. ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి. అండ్ మొన్న 7 గ్రహాలలో అంటే రాహుకేతులు ఎప్పుడు రెట్రోనే కదా. సో శని మటుకు ఇంకా ప్రస్తుతము ఈ నెల కూడా వక్రంలోనే ఉండబోతున్నారు. సో ఎస్, మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోంది, మేషం వాళ్ళకి ఈ మొత్తం మంత్ సెప్టెంబర్ మంత్ అనేది ఎటువంటి అవకాశాలు ఇస్తుందనే చూద్దాం. నెంబర్ 1 థింగ్, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. సో మనీ పరంగా కానీ, సో ఇన్కమింగ్ గెయిన్స్, మీకు జాబ్ చేంజ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. విత్ ఎ వెరీ గుడ్ లైక్ పొజిషన్ అండ్ ప్యాకేజ్ తోటి ఎవరైనా జాబ్ చేంజ్కి ట్రై చేస్తుంటే, అండ్ అఫ్ కోర్స్ మార్కెట్ బాగాలేదనుకోండి, బట్ మీ రాశి వాళ్ళు అంటే రాశి చూసుకున్నా లగ్నం చూసుకున్నా మేషం వాళ్ళకి మటుకు కొంచెం ఫేవరబుల్గానే ఉంది. అండ్ టువర్డ్స్ ఇన్కమింగ్ గెయిన్స్, జాబ్ రావడానికి, ప్లేస్ చేంజ్ అవ్వడానికి, అండ్ ఏదైనా వెహికల్ లాంటిది కానీ ఇల్లు లాంటిది కానీ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలానే ఖర్చులు కనిపిస్తున్నాయి. దేనికోసం ఖర్చులు పెడతారని అంటే ముఖ్యంగా కంఫర్ట్స్ కోసం. సో ఫ్యామిలీ కోసమని, కంఫర్ట్స్ కోసమని, లగ్జరీ కోసమని, అండ్ అనవసరమైన ఖర్చులు కూడా జరగచ్చు. అంటే మనం ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుని కొంటాము, బట్ దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అక్కర్లేని ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. అలానే హెల్త్ వైజ్ కూడా కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లము, హెల్త్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్టూడెంట్స్కి బాగుంది. అండ్ గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళకి చాలా బాగుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. సో మీరు ఒక్కసారి ప్రయత్నించగానే అయిపోదు పని. సో 2-3 సార్లు ప్రయత్నించేసిన తర్వాత మాత్రమే అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే జాబ్ పొజిషను చేంజెస్కి అండ్ ఫినాన్షియల్ గెయిన్స్కి బాగుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ కూడా ఈక్వలీనే ఉంది. అండ్ అనవసరమైన ఖర్చులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఉంటాయి, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. అండ్ అలానే బంధుత్వాలలో గొడవలు, కుటుంబంలో కానీ ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్యలో అండ్ బంధువులతోటి కొంచెము అక్కర్లేని వివాదాలు, గొడవలు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అటువంటి కాన్వర్జేషన్స్ మీరు తగ్గించుకుంటే మంచిది. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఈ వృషభం వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకనంటే కరెక్ట్ గైడెన్స్, సో సమయానికి ఏ విధంగా మనం ప్రవర్తించాలి అండ్ ఎక్కడ ఎలా మాట్లాడాలి, దాని ద్వారా ఎలాగా ప్రయోజనాలు పొందాలి అనేది ఈ మంత్ మీకు బాగా వర్కౌట్ అయ్యేదన్నమాట. ఎందుకంటే గ్రహాల పరిస్థితులన్నీ మీకు శుభసూచకంగానే ట్రాన్సిట్ అవుతున్నాయి గోచారంలో. సో ఇల్లు కొనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంది, వెహికల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఎడ్యుకేషను, స్టూడెంట్సు, పిల్లలు వాళ్ళ సక్సెస్, వాళ్ళ ద్వారా మీకు గుర్తింపు. అండ్ కొంతవరకు కాస్త మీకు ఈ మంత్ అంతా ఎలా ఉంటుందంటే అంత నాకు
ఎనర్జీ తక్కువైనట్టు అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే ఎక్కువ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది మీరు. సో ఈ విధంగా అంటే ఇంట్లోనూ కుటుంబంలోనూ పిల్లలకి సంబంధించిన శుభకార్యాలు, సో శుభకార్యాల్లో పాల్గొనడము అండ్ అట్లానే తీర్థయాత్రలకు వెళ్ళడము. సో ఈ విధంగా ఏంటంటే ట్రావెల్, శుభకార్యాలు అండ్ అట్లానే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ప్లాన్ చేసుకోవడానికి బాగుంది. ఇంటికి అడ్వాన్స్లు ఇచ్చుకోవాలనుకున్నప్పుడు బాగుంది. పెళ్లి కుదరడానికి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అండ్ అన్ని వైపుల నుంచి శుభసూచకంగానే ఉంది. అలానే ఉద్యోగ ప్రయత్నాలు, మీకు ఎవరైతే మీ ఉద్యోగంలో ఇంతకు ముందు మీ పైన ఉన్నతాధికారులు ఉన్నారంటే మీ బాసెస్ కానీ అండ్ మీ ఎక్స్ బాసెస్ కానీ, సో మీ ప్రీవియస్ కంపెనీలో మీ సీనియర్స్ కానీ మీకు మంచి సూచనలు ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి అండ్ అలానే వారి ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి పాసిబిలిటీస్ ఉంది. అలానే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. సో బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షను, ఇంటీరియర్స్ వీళ్ళందరికీ బాగుంది. గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. జాబ్ చేంజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి చెయ్యొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కొంచెము మధ్య మధ్యలో ఇబ్బందులు అనేవి వచ్చినా బట్ అల్టిమేట్గా సక్సెస్ అనేది చాలా బాగుంది. ప్రొఫెషనల్ సక్సెస్, ఫినాన్షియల్ సక్సెస్. సో వృషభం వాళ్ళకి ఏ విధంగా చూసినా కూడాను మీకు ఒక మంచి సంతృప్తికరమైన మంత్, అంటే పెద్ద ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కలిసి వచ్చే విధంగా ఈ సెప్టెంబర్ నెల ఉండబోతోంది అని అయితే చెప్పచ్చు. సో మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. మిథునం వాళ్ళకి సో ప్రొఫెషన్ పరంగా బాగుంది. అంటే మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, ఎస్పెషల్లీ ఫారెన్లో జాబ్ కోసం ప్రయత్నించాలనుకుంటే దానికి కొంత ఖర్చు అవుతుంది కానీ బట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చి చదువుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండేవాళ్ళు వేరే రాష్ట్రాలలో, వేరే దేశాలలో మీరు విద్య కోసం ప్రయత్నిస్తున్నట్టయితే చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి సీట్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ సెప్టెంబర్ మంత్ స్టూడెంట్స్ ఎవరైనా సరే పీజీ లెవెల్ స్టూడెంట్స్ కానీ, అండర్ గ్రాడ్స్ కానీ బయట స్టేట్లో, బయట కంట్రీలో ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించాలనుకుంటే శుభ ఫలితాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ అలానే కొంతవరకు పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అండ్ వాళ్ళ కోసము మీరు అంటే కాస్త అసంతృప్తి అనేది ఉంటుందన్నమాట. అంటే ఎన్ని చేసినా కూడా వాళ్ళ నుంచి మీకు వచ్చే రిలేషన్లో కానీ కొన్ని ఇబ్బందుల వలన మీరు కొంత అసంతృప్తి ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలకి సంబంధించి. అలానే కొంచెము పని వేళలు మారడము, లాంగ్ అవర్స్ పనిచేయాల్సి రావడము, అలానే స్నేహితులతోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అండ్ అలానే జీవిత భాగస్వామితో కూడా కొంత ఇబ్బందులు, గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉండే వాళ్ళకి లాభాలు బాగున్నాయి కానీ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి మొత్తం ఉన్న డబ్బులన్నీ నష్టపోయే అవకాశం ఉంది. సో కాబట్టి స్టాక్ మార్కెట్లు స్పెక్యులేటివ్గా ఉండేవాళ్ళు, ఈ మిథునంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం కలిసి వచ్చే అవకాశం లేదు, అప్పులయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెక్యులేటివ్గా చేయడానికి వీలు లేదు. అండ్ అట్లానే వెహికల్స్ కోసం కానీ, ఇళ్ల కోసం కానీ ఖర్చులు కనిపిస్తున్నాయి. అండ్ అలాంటి విషయాలలో ముఖ్యంగా వెహికల్స్ డ్రైవ్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీవర్స్, దెబ్బలు తగిలించుకోవడము అండ్ సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్లు, ఫీవర్లు లాంటివి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు మీ రాశికి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఇచ్చే కుజుడు మీ రాశి నుంచే ట్రాన్సిట్ అవుతున్నాడు. అది లగ్నం తీసుకున్నా, రాశి తీసుకున్నా, బట్ మీ ఇష్టము. నేను సైన్ బేస్డ్ చెప్తున్నాను కాబట్టి మిథునం వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కర్కాటకం వాళ్ళకి ధనయోగము చాలా బాగుంది. ఎలాగ ధనయోగం అంటే మీరు సంపాదిస్తారు అండ్ మీ ఫైనాన్షియల్గా మీకు అన్ని రకాలుగానే కలిసి వచ్చే టైం, మీకు మీ జీవిత భాగస్వామికి లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మంచి అవకాశాలు, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ నేను ఉద్యోగం మారాలి అని అనుకుంటే ఈవెన్ సెప్టెంబర్ మంత్ కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఇంకా కొంచెము బెటర్ అంటే మీకు సంతృప్తికరంగా ఉండే ప్లేసెస్, పొజిషన్స్ అండ్ మంచి కంపెనీస్తో
రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ బెటర్గా ఉన్నాయి. కొన్ని సడన్ చేంజెస్ ఉంటాయి, కానీ ఆ సడన్ చేంజెస్ కూడా మళ్ళీ మంచి కోసమే, అంటే తిరిగి మళ్ళీ శుభ ఫలితాలనే అవి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే పిల్లల గురించి కొన్ని ఖర్చులు, ట్రావెల్ ఎక్స్పెండిచరు, హాస్పిటల్ ఎక్స్పెండిచరు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ సంతానానికి అనమాట, పిల్లలకి సంబంధించిన ఖర్చులు అనేవి కొంతవరకు మీకు కనిపిస్తున్నాయి. వాళ్ళ విషయంలో కొంత కష్టపడే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి మీ మీ కమ్యూనికేషనే మీకు మంచి ఆపర్చునిటీస్ తెచ్చిపెడుతుంది. అండ్ ఒక్కొక్కసారి దానివల్లే మీరు కొన్ని ఇబ్బందులు కూడా పడతారు. సో కాబట్టి ఓవరాల్గా చెప్పాలనంటే ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. అండ్ మీ సేవింగ్స్, మీ వైఫ్ లేదా హస్బెండ్ సేవింగ్స్, అండ్ అలానే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అండ్ పిల్లల కోసము ఏదైనా కొనాలనుకున్నా, ఈ త్రూ అవుట్ ద మంత్ అటువంటి పాసిబిలిటీసు చాలా బాగుంటాయి. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి విదేశాల్లో రావడానికి పాసిబిలిటీ ఉంది, కానీ ఇండియాలో ట్రై చేసినప్పుడు మటుకు కొన్ని ఇబ్బందులు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి అని అయితే చెప్పచ్చు. సో సింహం వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సెప్టెంబర్ మంత్లో అని చూసినట్టయితే, మీ గౌరవ మర్యాదలు, అవకాశాలు అన్నీ కూడా పీక్ లెవెల్లో ఉండే టైం. రికగ్నైజేషన్, సెల్ఫ్ రికగ్నైజేషన్, అటు మీ కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, అండ్ అలానే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. అయితే అదేమి మీకు ఈజీగా వచ్చింది కాదు. సో మీరు ఏదైతే కష్టపడతారో కష్టానికి మించిన రికగ్నైజేషన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లనే మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంత ఇబ్బందులు, అడ్డంకులు వస్తాయి పెళ్ళి కుదరడానికి దానికి. బట్ అల్టిమేట్గా వివాహానికి సంబంధించిన మంచి సూచనలు బాగున్నాయి అని అయితే చెప్పచ్చు. అట్లానే కొంతవరకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మీరు అనుకున్న విధంగా ఒక లగ్జరీస్కి, కంఫర్ట్స్కి ఖర్చు పెట్టాలనుకున్నా ఎందుకులే అని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు. ధనలాభము బాగుంది. సో మీకు బాగున్నది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ రికగ్నైజేషన్ అద్భుతంగా ఉంది, ధనలాభము బాగుంది, కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ మీ ప్రజెన్స్ను కోరుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో అటు బంధువర్గంలో కావచ్చు, స్నేహితులలో కావచ్చు, మీకు ప్రత్యేకమైన ఒక ఇన్విటేషన్ లాంటిది అనమాట ఎక్కడికైనా సరేను. అండ్ అలానే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా మంచి, అంటే మనకి ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొన్ని మీటింగ్స్కి వీటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో చాలా మంచి అప్లాజ్ వస్తుంది. మీ ప్రజెంటేషన్ స్కిల్స్కి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్కి అన్నిటికీ కూడాను గౌరవ మర్యాదలు అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కెరియర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ బట్ అవన్నీ కూడా చాలా తొందరగానే క్లియర్ అయిపోతాయి. ఇబ్బంది అనేది ఏమీ లేదు. సో ఫైనాన్షియల్ గెయిన్స్కి సంబంధించి బాగుంది. మీకు ఖర్చులు పెద్దగా లేవు అండ్ ధనలాభం కూడా బాగానే ఉంది. ఎస్పెషల్లీ మనకి ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ధనలాభం అనేది చాలా బాగుంది. బట్ మామూలుగా కూడా అందరికీనూ ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ సేవింగ్స్ కానీ బాగున్నాయి. ఖర్చులు పెద్దగా ఏమీ కనిపించట్లేదు. అండ్ శుభకార్యాలకి, వీటికి, లేకపోతే పండగలకి మీరు ఖర్చు పెట్టుకోవడం తప్పించి ఎక్స్పెండిచర్ అనేది పెద్దగా లేదు. సో ఓవరాల్గా చూస్తే సేవింగ్స్, ధనము, లాభము, గుర్తింపు, అంటే సింహం వాళ్ళకి మ్యాక్సిమం అంతా చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే శని ట్రాన్సిట్ అవుతున్న అన్ని రోజులు కూడాను మీకు సప్తమంలో ఎప్పుడైతే సాటర్న్ ట్రాన్సిట్ అవుతుందో కొంతవరకు అనారోగ్య సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయంలోనే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్వైజ్ సింహం వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో కన్య వాళ్ళకి యూజువలీ మీకు రికగ్నైజేషన్ చాలా బాగుంది, ఖర్చులు అద్భుతంగా ఉన్నాయి. అంటే ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి మీకోసం, పిల్లల కోసం, ప్రొఫెషనల్ లైఫ్ కోసము అండ్ ట్రావెల్ కోసం అని చెప్పి ఎక్స్పెండిచరు బాగానే కనిపిస్తుంది. కానీ మీకు ఈ గురుగ్రహము జరుగుతున్న ట్రాన్సిట్ అనేది మంచి ఆలోచనలు అండ్ అట్లానే మీ బిజినెస్ని ఎలా పెంచుకోవాలి, వృత్తి ఉద్యోగాలలో ఎటువంటి విధానాన్ని తీసుకుంటే మీరు ఇంకా బాగా సక్సెస్ అవుతారు అండ్ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడానికి చాలా మంచి అవకాశాలు. ఎందుకంటే అలాగా ఖర్చులు ఉన్నాయి. అండ్ వక్రము నుంచి శని డైరెక్ట్ అయ్యే వరకు కూడాను మీకు ఎక్స్పెండిచర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అండ్ అలానే కష్టపడటము, సో ఫిజికల్గా కష్టపడటము అండ్ అట్లానే నిద్రాభంగము,
రాత్రి వేళల్లో పనిచేయాల్సి రావడము, ఆడ్ అవర్స్ వర్కింగ్, అండ్ కొన్నిసార్లు ఏ నిర్ణయము తీసుకోలేకపోవడము. సో ఏంటంటే పాజిటివ్ రిజల్ట్ కన్నా కూడాను కష్టపడ్డము, ఖర్చు పెట్టడము, ఇబ్బందులు పడ్డము, అండ్ అట్లానే సో ముందుకు వెళ్ళలేకపోవడము. సో ఇటువంటి ఇబ్బందులన్నీ కనిపిస్తున్నాయి. అయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి, ఫారెన్ క్లయింట్స్తో వర్క్ చేసే వాళ్ళకి, ఫారెన్ కంపెనీస్తో వర్క్ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మీరున్న ప్లేస్లో కన్నాను బయట స్థానాలలో, అంటే లైక్ వేరే స్టేట్లో, వేరే కంట్రీలో ఉన్నట్టయితే మీరు పుట్టిన ప్లేస్కి దూరంగా ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తున్నాయి త్రూ అవుట్ ద మంత్. సో ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన అడ్డంకులు వచ్చినా బట్ స్టిల్ బయట కంట్రీస్కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ బాగున్నాయి. అయితే బయట పరిస్థితులు అంత గొప్పగా ఏం లేవు. వెళ్దాం అనుకునే వాళ్ళు ఆలోచించుకోండి. ఇండియాలోనే ఇంకొంచెము మనకి జాబ్ మార్కెట్ అవి బాగున్నాయి, కానీ బయట అంతగా లేవు. బట్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు రాహు ట్రాన్సిట్ 7th అవుతున్నంత వరకు ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ బిజినెస్. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే వాళ్ళు స్టూడెంట్స్కి చాలా బాగుంది. గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీ ప్రాపర్టీస్ గురించి. ముఖ్యంగా మనకి ఇప్పుడు హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి కదా. సో కాబట్టి మీకు కూడా కొంతవరకు ఆ ఎఫెక్ట్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన అవకాశాలు, అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉండే వాళ్ళకి గవర్నమెంట్ వల్ల నష్టం జరిగే అవకాశము చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఒకవేళ మీరు కన్యలో ఉన్నవారైతే, అది లగ్నమైనా రాసైనా, మీ లగ్నం అయితే లగ్నం నుంచి చూసుకుని లగ్నం అనుకోండి, లేదంటే మేము రాశి నుంచి చూసుకుంటామంటే అది రాశి అనుకోండి. సో ఎందుకంటే గోచార రీత్యా వీళ్ళకి గ్రహాలు, గురుగ్రహము బాగా నడుస్తుంది. మిగిలినవన్నీ కూడా కొంతవరకు పోటీని తెలియజేస్తున్నాయి. అండ్ మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో విన్ అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలనంటే మెడికల్ ప్రొఫెషను అండ్ రీసెర్చ్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు అయితే మటుకు కన్యలో చాలా బాగుంది. మిగిలిన ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశము ఉందనే చెప్పచ్చు. ఓకే, తుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. సో తుల వాళ్ళకి బాగుంది. దేనికి బాగుంది? ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, అండ్ వృత్తి ఉద్యోగాలలో రికగ్నైజేషన్ బాగుంది, పిల్లలు, శుభకార్యాలు, పిల్లల సక్సెస్ మీకు ఇచ్చే హ్యాపీనెస్, అండ్ మీరు కూడా ఒక మంచి పద్ధతులని అలవాటు చేసుకుంటారు. అండ్ కొత్తగా ఒక డిసిప్లిన్డ్, అంటే ఈ మంత్ అంతా కూడాను మీరు ఏదైనా మంత్రము తెలుసుకోవాలనుకున్నా, ఒక గురువు ద్వారా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, సో ఈ నెలంతా కూడా మీకు అవకాశాలు చాలా బాగుంటాయి. అంటే ఒక మంచి గురువు ద్వారా ఏదైనా నేర్చుకునే అవకాశము చాలా బాగుందని చెప్పచ్చు. అలానే మీ జీవిత భాగస్వామికి ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది మీకు, మీ జీవిత భాగస్వామికి, ఇద్దరికి కూడా ట్రావెలింగ్కి సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ అలానే కొంతవరకు ఫిజికల్గా కష్టపడే అవకాశము, మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత మీరు కష్టపడతారు. కానీ కష్టపడ్డ దానికన్నా అద్భుతమైన రిజల్ట్ అన్ని రకాలుగాను మీరు అంటే ఈ ప్లానటరీ ట్రాన్సిట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓ ప్రొఫెషనల్ సక్సెస్, ఫైనాన్షియల్ సక్సెస్, పిల్లల ద్వారా సక్సెస్. సో ఒకవేళ మీరు పిల్లల కోసం ఏదైనా శుభకార్యాలు చేయాలనుకుంటా అన్ని విధాలుగా కూడాను మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మధ్యలో బంధువులతోటి, అత్తగారు వాళ్ళతోటి, వీళ్ళతోటి వాళ్ళతోటి మాట పట్టింపులు, ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. వచ్చినా మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తెలివితేటలతో కానీ వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ జాబ్ ఫీల్డ్లో జాబ్స్ చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎస్, పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ అట్లానే బిజినెస్ రిలేటెడ్, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అండ్ ఈ అగ్రికల్చర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, అండ్ మనకి ట్రెడిషనల్ ఇండియన్ ట్రెడిషనల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, లైక్ ఫిజికల్గా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చేవి, అటువంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుందన్నమాట. అంటే హార్డ్ ఇంజనీరింగ్కి సంబంధించినవి కానీ, సో ఇటువంటివన్నిటికీ కూడాను ఆపర్చునిటీస్ అనేవి బాగున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే తుల వాళ్ళకి ఎస్, మీరు కొంచెము ఫిజికల్గా కష్టపడతారేమో కానీ బట్ ఫినాన్షియల్లీ యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. సో గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా బాగుంది. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్లో ఉండే వాళ్ళకి కూడాను మీకు మంచి గుర్తింపు రావడము అండ్ మీ ఎఫర్ట్స్కి రికగ్నైజేషన్ రావడం అనేది చాలా బాగుందని చెప్పచ్చు. దెన్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో వృశ్చికం వాళ్ళకి ఎస్,
ఈ రాశి వాళ్ళకి అంటే ముఖ్యం మీరు రాశో లగ్నం ఏది చూసుకున్నా వృశ్చికం వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. సో మీరేంటంటే ఎక్కడ పైకి కనిపించరు కానీ బట్ స్టిల్ అన్ని చోట్ల సక్సెస్ అనేదాన్ని మీరు చూడగలుగుతారు. అంటే మీరు బయటకు వచ్చి ఎఫర్ట్స్ పెట్టకపోయినా మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, అట్ ద సేమ్ టైం మీకున్న సర్కిల్, మీకు ఏదైతే సర్కిల్ ఉంటుందో అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీరు ఇంతకుముందు పని చేసిన వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు మీ పైన అధికారుల వల్ల కానీ కెరియర్ పరంగా చాలా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అది మీకు, మీ భాగస్వామికి కనిపిస్తున్నాయి. అట్లానే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండే వాళ్ళకి సక్సెస్ అనేది చాలా బాగుంది. ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కట్టుకోవాలనుకున్నా అవకాశాలు బాగున్నాయి. ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మి లాభం తీసుకోవాలంటే అవకాశాలు చాలా బాగున్నాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కుదరడానికి పాసిబిలిటీ ఉంది. అలానే మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ మంత్ అంతా కూడాను అటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న కొంతవరకు కొన్నిసార్లు మీరు ఎంత మంచి అన్నీ జరుగుతున్నా కూడా చిన్న అసంతృప్తి ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మెటీరియలిస్టిక్గా జరిగేవన్నీ కూడాను అంటే ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైలు, అలానే ప్రొఫెషనల్ లైఫ్లో గుర్తింపు అండ్ ప్రతిదీ మీరు సక్సెస్ అని ఏదైతే అనుకుంటారో ఏ పని మొదలుపెట్టినా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా మీరు పని చేయడానికి, ఆ పనిని నిర్వహించడానికి కావాల్సిన అన్ని అవకాశాలు మీ వృశ్చికం వాళ్ళకి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఖర్చులు కూడా పెద్దగా ఏం లేవు. సో ఎటు చూసినా కూడాను మీకు మంచి అవకాశాలే ఉన్నాయి తప్పించి పెద్దగా మీరు కష్టపడేది కానీ అండ్ ఇబ్బంది పడేవి కానీ ఏవి లేవు. ఒక్కటే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని తొందరపాటు నిర్ణయాలు మీరు కెరియర్ పరంగా తీసుకుంటారు. దానివల్ల మీరు కొంత కష్టపడతారు కానీ బట్ ఆలోచించి ఆర్గనైజ్డ్గా చేసే ప్రతి పని వలన మీకు కలిసి వచ్చే అవకాశమే కనబడుతోంది. ధనలాభము అండ్ పెద్దగా నెగిటివ్ చెప్పడానికి వృశ్చికం వాళ్ళకి ఏది లేదని చెప్పచ్చు. సో ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ సెప్టెంబర్ నెల అనేది చూసినట్టయితే ధనస్సు వాళ్ళకి బాగుంది. సో ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది అండ్ ఇంటి కోసము అండ్ ఫ్యామిలీ కోసము ఖర్చులు కనిపిస్తున్నాయి. బట్ ప్రొఫెషనల్ గ్రోత్ చాలా బాగుంది. ఒకవేళ మీరు బిజినెస్లో ఉన్నా, జాబ్లో ఉన్నా సో రికగ్నైజేషన్ చాలా బాగుంది. బట్ ఫినాన్షియల్ గెయిన్స్కి వచ్చేటప్పటికి కొంత అసంతృప్తికరంగా ఉంటుంది. అంటే కొత్త మార్గాలని ఎలాగంటే ఎస్పెషల్లీ బిజినెస్లో ఉన్నప్పుడు సో కొత్తగా ఇంకేమైనా చేయాలా, ఎందుకంటే మీకు ఈ శుక్రుడు నీచపడ్డ కారణంగా ఈ ఫైనాన్షియల్ గెయిన్స్ విషయంలో కొంతవరకు చికాకులు, ఇబ్బందులు, కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం అనేది ఉంటుంది. కానీ బట్ ఆపర్చునిటీస్ వైజ్ చూసినట్టయితే కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, ప్రెస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా వీటిల్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ రికగ్నైజేషన్ అనేది కనిపిస్తోంది. అండ్ సంతృప్తికరమైన గ్రోత్, అది కూడా ముఖ్యంగా మీరు ప్రమోషన్స్ కానీ, జాబ్ చేంజ్ కానీ, అట్లానే ప్లేస్ చేంజ్తో పాటు జాబ్ చేంజ్ కానీ వీటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీకు మంచి పొజిషను, మంచి కంపెనీస్తో వర్క్ చేసే అవకాశము, మంచి బిజినెస్ ఆపర్చునిటీసు త్రూ అవుట్ ద మంత్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మనకి ఇంకా ఈ సెప్టెంబర్ నెల దాటితే రవి బలం తగ్గుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి ఎప్పుడైనా రవి బలంగా ఉన్నప్పుడు ప్రయత్నిస్తే మనము కొత్త అంటే మనకున్న ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా జాబ్ ఎస్పెషల్లీ ముఖ్యంగా మీకు ధనస్సు వాళ్ళు మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, బిజినెస్ రిలేటెడ్ ఏమైనా కొత్తవి చేయాలనుకున్నా రవి బలం తగ్గే లోపల, రవి బలం మనకి ఈ అక్టోబర్లో తగ్గుతుంది. సో కాబట్టి సెప్టెంబర్ మంత్ అంతా కూడాను మీకు ఇట్లాంటి ఆపర్చునిటీస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలన్నా కూడాను ఈ మంత్ అంతా కూడా మంచి అవకాశాలు, ఎందుకంటే మనకి మంచి రోజులు అండ్ అట్లానే మళ్ళీ మనకి శూన్యమాసం అనేది వస్తుంది, భాద్రపద మాసం. కాబట్టి ఈ లోపలే మీరు ఏది మొదలు పెట్టాలన్నా మంచి శుభతిథిలో మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ కొంతవరకు కొంత శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టపడటం అనేది ఉంటుంది. ఎందుకంటే అవుతున్న ఖర్చులు ఎలాగ కంట్రోల్ చేయాలి అనేది, అట్లానే కొత్తగా ఎటువంటి ఆదాయ మార్గాలు చూసుకోవాలి.
ఇటువంటి విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా జాబ్ చేసే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మంత్లీ వచ్చే చేంజెస్ ఉండవు. కానీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి మటుకు ఇటువంటి ఇబ్బందులు అనేవి రావడానికి అవకాశం ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ పెద్ద గొప్పగా ఏం లేదు, మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి దానికి అంత గొప్పగా ఏం లేదు. సో బట్ బాగున్నది ఏంటంటే ఈ మీడియాకి సంబంధించి అండ్ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ కూడా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. బట్ ఎక్స్పెండిచరు ఉంది, బట్ ఆదాయం పెద్దగా అసలు ఇన్క్రెడిబుల్గా మారిపోయి చేంజ్ వచ్చేసేది ఏమీ లేదు. సో ధనస్సు వాళ్ళు ఏంటంటే చూసుకుని ఖర్చు పెట్టుకోవడము అండ్ మంచి వాటి కోసము శుభపరమైన ఖర్చులు ఏముంటాయండి? ఖర్చు అంటే ఖర్చే కదంటే కాదు. మీరు ఏ గోల్డ్లో ఇల్లు కొనుక్కుంటే ఆ ఖర్చు మంచిది. సో అలా కాకుండా ట్రావెలింగ్ అని ఇంకోటని ఖర్చులు పెడితే అవన్నీ తిరిగి రానివన్నమాట. కాబట్టి అటువంటి ఖర్చులు చేసుకోవడం అనేది మంచిదని చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మకరం వాళ్ళకి కొంతవరకు కొన్ని సడన్ చేంజెస్ కనిపిస్తాయి. దేనికి సంబంధించి అంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కానీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కానీ. సో ఊహించని మార్పులు అంటే మీరు జాబు అప్లై చేసి సో వస్తుంది అనుకున్నది రాకపోవచ్చు, బట్ అప్లై చేసినా దాని మీద పెద్ద హోప్స్ లేవు అనుకున్నవి రావచ్చు. అట్ ద సేమ్ టైము ఊహించని ఖర్చులు అండ్ ప్లాన్డ్గా ఏదైనా ఎక్స్పెండిచర్ కోసం ప్లాన్ చేద్దామంటే అది అవ్వదు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచరు, అది పిల్లల కోసం కానీ వాళ్ళ ట్రావెలింగ్ కోసం కానీ. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి బాగున్నాయి. అండ్ మంచి టెంపుల్స్ విజిట్ చేయడము అండ్ దైవ కార్యాల్లో పాల్గొనడము, వీటికి సంబంధించినవి పాసిబిలిటీస్ బాగున్నాయి. అండ్ అలానే కొంతవరకు కొన్ని ఈగో రిలేటెడ్ ఇబ్బందులు అండ్ గౌరవ మర్యాదలకు సంబంధించిన సమస్యలు అనమాట. సో ఇట్లాంటి ఇబ్బందులు కొంత ఎదుర్కొంటారు. అట్లానే జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మీకు మీ పైన ఉన్న వాళ్ళతోటి ఉన్నతాధికారులతోటి కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో మీరు మీ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలలో జాగ్రత్త అనేది ఉండాలి. అలానే స్నేహితుల కోసము ఖర్చు పెట్టడము అండ్ ఖర్చు పెట్టినా కూడాను బట్ కొన్ని కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కొంత స్నేహితుల వల్ల ఇబ్బంది పడ్డము అండ్ గొడవలు ఇబ్బందులు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. అండ్ మకరం వాళ్ళకి చాలా బాగున్నది ఏంటంటే రికగ్నైజేషన్. సో రికగ్నైజేషన్ చాలా బాగుంది మీకు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. గుర్తింపు అండ్ గౌరవ మర్యాదలు అవన్నీ చాలా బాగున్నాయి. అట్లానే తల్లిదండ్రులకి మీకు పేరెంట్స్ ఉన్నట్టయితే మీ పేరెంట్స్కి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సో ఎందుకంటే పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు హాస్పిటల్ ఎక్స్పెండిచరు కనిపిస్తోంది. ట్రావెల్ అనేది ఉంది. ప్రాపర్టీసు కొనడం కన్నా అమ్మడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏదైనా మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే త్రూ అవుట్ ద మంత్ మీకు అటువంటి డీలింగ్స్ చేసుకోవడానికి అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు. సో ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, కానీ బట్ కష్టపడ్డ తర్వాత సేవ్ చేసామే అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈజీగా ఏది వచ్చినట్టు అనిపించదు. సో ఓవరాల్గా చెప్పాలనంటే ఫైనాన్షియల్ గెయిన్స్ ఉన్నా కూడాను బట్ కొన్ని ఖర్చులు సంతానానికి సంబంధించిన ఖర్చులు అండ్ వాళ్ళ ట్రావెల్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అట్లానే పిల్లల కోసము శుభకార్యాలు దాని నిమిత్తం ఖర్చు పెట్టడము అనేది చాలా బాగుంది. సో ఇంటి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మీరు ఈ మంత్ కొనడానికి కన్నా అమ్మడానికి బాగుంది, కానీ కొనడానికి అంత గొప్పగా లేదు, ఎస్పెషల్లీ మకరం వాళ్ళకని చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటే కుంభం వాళ్ళకి ఈ కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, భూముల ద్వారా లాభము. సో వెహికల్స్, భూములు, ఇళ్ళు వీటిని అమ్మడం ద్వారా కానీ లాభాన్ని పొందే అవకాశము చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అట్లానే కొంతవరకును మీకు ఈ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. పొలిటికల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ రికగ్నైజేషన్ ఉంది. సో పొలిటికల్, బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి అండ్ రియల్ ఎస్టేట్ కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ కానీ ఈ విధంగా ఏ రకమైన బిజినెస్లో ఉన్నా కూడాను బిజినెస్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు అండ్ అట్లానే మంచి ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. అట్లానే మీరు ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా పాసిబిలిటీస్ బాగున్నాయి. అండ్ ఇన్కమ్ కూడా కంటిన్యూగా బాగుంటుంది, ఖర్చులు కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు.
సేవింగ్స్ బాగున్నాయి. సో మీరు పెద్దగా లగ్జరీస్ కోసం కూడా ఖర్చు పెట్టరు. మీ ఆలోచన అంతాను వెహికల్ తీసుకుందామా, ఇల్లు తీసుకుందామా, ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అన్న దాని మీదే ఉంటుంది. అట్ ద సేమ్ టైము నేను స్పెక్యులేషన్ బాగుంటుందని ఎప్పుడు చెప్పను, బట్ కొంతవరకు మీరు స్టాక్ మార్కెట్లో వాటిల్లో కొంత లాభాలు అండ్ ఎస్పెషల్లీ చాలా కాలంగా ఇన్వెస్ట్ చేసుండి దాని నుంచి దాన్ని లిక్విడ్ ఫామ్లో మార్చుకోవాలి క్యాష్లో అని అంటే దానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి అన్నమాట. సో ఖర్చులు పెద్దగా లేవు, ఆపర్చునిటీస్ బాగున్నాయి, రికగ్నైజేషన్ బాగుంది, అండ్ ట్రావెల్కి పెద్దగా పాసిబిలిటీ ఏం లేదు, అండ్ పిల్లలు వాళ్ళకి సంబంధించిన అవకాశాలు. సో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మీకు హయ్యర్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ చాలా మంచి అవకాశమే ఉంది. మీకు పెద్దగా ఇబ్బందులు అనేవి కనిపించట్లేదని చెప్పచ్చు. ఎస్పెషల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్లో మెడికల్ రీసెర్చ్ రిలేటెడ్ ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ఫీల్డ్స్ వాళ్ళకేనో పీజీ లెవెల్లో మెడికల్ కానీ రీసెర్చ్లో కానీ ఉన్న వాళ్ళకి మటుకు కొంత ఇబ్బంది పడే అవకాశము, ఫెయిల్యూర్ని చూసే అవకాశము కనిపిస్తుందని చెప్పచ్చు. ఓకే, మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మీనం వాళ్ళకి శుభకార్యాలకి బాగుంది. సో పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడానికి, ఫారెన్ ట్రావెల్ చేయడానికి, అండ్ విదేశాలలో ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు, విదేశాలలో ఉండే వెహికల్ కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు, సో వీటికి అవకాశాలు అడ్వాన్స్ ఇవ్వడానికి దానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లానే ఫారెన్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నట్టయితే అవకాశాలు బాగున్నాయి. అది ముఖ్యంగా ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అండ్ ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్కి సంబంధించి ఖర్చులు కనిపిస్తున్నాయి, అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లానే మీకు ఫినాన్షియల్ గెయిన్స్ త్రూ ప్రొఫెషనల్ లైఫ్, అంటే మీకు వేరే మార్గాల ద్వారా ఆదాయం రావడం వేరు. సో ముఖ్యంగా మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ ఎఫర్ట్స్ వల్ల మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకొంచెం బెటర్ శాలరీ ఉన్న ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము కొంతవరకు మీ పైన ఉన్న అధికారుల కారణంగా అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తోటి కాంటాక్ట్స్లో ఉండేవాళ్ళు, అంటే లైక్ గవర్నమెంట్ సబ్ కాంట్రాక్ట్స్ తీసుకుని వర్క్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్తో సంబంధం ఉన్నవాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా హెల్త్ విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ హెల్త్ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకి కొంత అనారోగ్య సమస్యలు, వాళ్ళతోటి మీకు ప్రాపర్టీ పరమైన, అంటే మీ పేరెంట్స్ని ఏదైనా ప్రాపర్టీ ఇమ్మని అడగాలి చేయాలని అంటే ఈ మంత్ అంతా మీరు అది ఆ పనులు చేయకుండా ఉంటే మంచిది. సో ప్రాపర్టీస్కి సంబంధించి అన్డివైడెడ్ అసెట్స్కి సంబంధించిన అగ్రిమెంట్లు వాటికి ఈ నెలంతా బాగాలేదు. సో కాబట్టి అటువంటి విషయాలు చేసుకోకూడదు. అండ్ ప్రాపర్టీ అమ్మాలంటే చాలా బాగుంది, బట్ కొనాలంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి రావచ్చు. సో ప్రాపర్టీస్ రిలేటెడ్ కూడా కొంత పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. అమ్మాలి అనుకున్నప్పుడు అమ్మడానికి మటుకు అవకాశాలు బాగున్నాయి, లాభాలు రావడానికి అవకాశం ఉన్నాయి. కొనాలన్నప్పుడు మటుకు ఇబ్బందులు అయితే, అంటే మీరు అనుకున్న దానికన్నా దాని ప్రైజెస్ ఎక్కువ ఉండడం అండ్ వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉండడం, మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం, ఇటువంటివి జరగచ్చు. సో కాబట్టి ఈ మీనం వాళ్ళు అగ్రిమెంట్స్ అండ్ అట్లానే బిజినెస్ అగ్రిమెంట్స్ కూడా, సో బిజినెస్ పార్ట్నర్స్ తోటి గొడవలు, డిసగ్రిమెంట్స్, అసంతృప్తి అండ్ ముందుకు వెళ్ళలేకపోవడం, బిజినెస్లో కన్ఫ్యూజను అండ్ నష్టాలు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగుంది. అండ్ స్టూడెంట్స్కి సంబంధించి మన వీటి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా మీకు స్టూడెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి మంచి బిజినెస్కి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పచ్చు. సో ఇది ఓవరాల్గా 12 రాసులు మనకి మేషం నుంచి మీనం వరకు అన్ని జోడియాక్ సైన్స్కి కూడాను కమింగ్ మంత్ సెప్టెంబర్ అనేది ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మీరు మళ్ళీ చెప్తున్నాను, ఎంఎస్ ఆస్ట్రాలజీ నుంచి కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఎంఎస్ ఆస్ట్రాలజీ వెబ్సైట్లో ఇచ్చిన నంబర్కి ఎట్ ద సేమ్ టైము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ వాటి ద్వారా మాత్రమే మీరు తీసుకోవాలి. అట్లానే నన్ను పర్సనల్గా కలవాలనుకుంటే నేను హైదరాబాద్లోనే ఉండేది. సో కాబట్టి హైదరాబాద్ వచ్చి కలవండి. అంతేగాని కొంతమంది బెంగళూరు అని ఇదని అదని అనుకుంటున్నారు, బట్ నేను ఢిల్లీలో కూడా లేను, వచ్చేసి కూడా 4 years అయింది. కాబట్టి నేను ఉన్నది హైదరాబాద్లోనే. మీరు నన్ను పర్సనల్గా కలవాలనుకుంటే మా ఆఫీస్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.